మన కోసం సమాచార సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కమ్మ శివరామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే రైతు నాయకులు శ్రీ సూర్యనారాయణ రాజు గారు రైతు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సూర్యనారాయణ రాజు గారు, శ్రీ రాజేశ్వరరావు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, శ్రీ రాజేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. శ్రీ అప్పారావు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, ఎంవి సూర్యనారాయణ రాజు గారు, కోనసీమ పరిరక్షణ సమితి, కోనసీమ రైతు జేఏసీ రంబాల బోసు గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే భారత కిసాన్ సంఘం పరిమి రాఘవల్ గారు, శ్రీ పరిమి రాఘవల్ గారు భారతీయ కిసాన్ సంఘం శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. శ్రీ రాజేశ్వరరావు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే శ్రీ అక్కినేని భవానీ ప్రసాద్ గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే మరి రైతాంగ సమాఖ్య సమరభేరికి వచ్చేసినటువంటి ఏపీ ఎన్జిఓస్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ లాము విద్యాసాగర్ గారిని ఎక్కడున్న వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. లాము విద్యాసాగర్ గారు, ప్రైవేట్ విద్యా సంస్థల అధినేత శ్రీ కోనేరు సురేష్ బాబు గారు, అలాగే శ్రీ ఎంబీఎస్ శర్మ గారిని ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. శ్రీ కోనేరు సురేష్ బాబు గారు, ఎంబీఎస్ శర్మ గారు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి శ్రీ నేరేళ్ల రాజేంద్ర గారు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీ కానాల రామకృష్ణారావు గారు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే జర్నలిస్ట్ ఫోరం ప్రింటింగ్ మీడియా అధ్యక్షులు శ్రీ ప్రింటింగ్ మీడియా అధ్యక్షులు జి రఘురామ్ గారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీ కె మాణిక్యరావు గారు, అలాగే సాయిరాజు జానకిరామరాజు గారు, రైతు నాయకులు శ్రీ సాయిరాజు జానకిరామరాజు గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే శంకు మనోరమ గారు, రైతాంగ సమైక్య రాష్ట్ర మహిళా కన్వీనర్ శంకు మనోరమ గారు, శ్రీ రైతు కార్యాచరణ సమితి ఎంవి సూర్యనారాయణ రాజు గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఈరోజు శ్రీమతి శంకు మనోరమ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. జి సత్యవాణి గారు, ఈరోజు రైతాంగ సమైక్య సమరభేరికి వచ్చేసినటువంటి వేలాది మంది రైతులకి మా రైతాంగ సమైక్య తరఫున ఈరోజు మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, గత 52 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో దయచేసి తెలుగు తల్లి వేషధారిని వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా ఆశీర్వాదం కావాల్సిన కోరుతున్నాం. వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర.
52 రోజుల నుంచి నిరాహారంగా మరి ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంచాలని చెప్పేసి పరితపించి ఎన్నో పోరాటాలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తల వంచలేదనే ఉద్దేశంతో ఇక అలా కాదు, ఏమైనా సరే రైతులు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది, రైతులు వస్తే తప్ప ఈ ప్రభుత్వాలు భయపడవు, దిగిరావనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య అధ్యక్షులు మాగంటి ఎర్నేని నాగేంద్రనాథ్ గారు ఈ రైతు సమర పేరుని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో భయప్రయాసాల గురించి మీ రోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక్కసారి రైతులందరూ మీ సమ్మహగర్జన ఎలా ఉంటుందో ఢిల్లీలో ఉన్నటువంటి 10 జన్పదకు వినపడేలాగా ఒక్కసారి కొంతెత్తి వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర. తెలుగు తల్లి పాట పాడటానికి ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థినులు దయచేసి ఒకసారి వచ్చి తెలుగు తల్లి పాటను త్వరగా ముగించాల్సిన కోరుతున్నాను. ఇక్కడికే సమయం అయింది. రైతాంగ సమైక్య సమర బేరికి ఇచ్చేసినటువంటి రైతు నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సమైక్యాంధ్ర అభిమానులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగత నమస్సుమాంజలు. ఈ రోజున కొవ్వలి గ్రామం సర్పంచి బూసిరత్నాంజలి ఎఫ్రాయిం వారి ఆర్గనైజేషన్లో కొవ్వలి ఎస్ఏ ఎలిమెంట్ స్కూల్ వారి గర్ల్స్ చే మా తెలుగు తల్లికి మల్లెపూదండ నృత్య గీతం. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. మీరు ప్రారంభించాలి త్వరగా. తెలుగు తల్లికి మల్లెపూదండ, మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, కదలిపోతుంటేను,
అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందానాలు, తిక్కయ్య కలములో తీయందానాలు. నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మల్లెపూ దండ. మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసూదీయుక్తి, కృష్ణరాయల కీర్తి. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసూదీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారుమోగేదాకా, మా చెవులు రింగుమని మారుమోగేదాకా నీ ఆటలే మేము ఆడుతాం మా తల్లి, నీ పాటలే మేము పాడుతాం మా తల్లి. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర. వర్ధిల్లాలి. ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు అలాగే మన కోసం సమాచార సంఘం అధ్యక్షులు శ్రీ కమ్మ శివరామకృష్ణ గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిన కోరుతున్నాను. ఈ సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథులకు, జిల్లాలోని 2 జిల్లాల్లోని కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాలు మండలాలు గ్రామాల నుంచి వచ్చిన రైతన్నలకు స్వాగతం, సుస్వాగతం. మరి ఒక్కసారి మనం ఢిల్లీకి వినపడేలా మన స్లోగన్ ఒక్కసారి ఇద్దాం. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. జై జై కలుపుదాం, జై జై కలుపుదాం, జై జై కలుపుదాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. మరి సుమారు 55 రోజుల క్రితం మన దేశానికి అన్ని ఇతర దేశాల నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సిడబ్ల్యూసి ఒక తీర్మానం చేశామని చేసి ప్రకటన చేసింది. తెలంగాణకి అనుకూలంగా ప్రకటన చేశాం, మీరందరూ దానికి ఒప్పుకోవాలని. సిడబ్ల్యూసి ఎవరు అసలు? తీర్మానం చేయడానికి సిడబ్ల్యూసికి చట్టబద్ధత ఉందా? లేదు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు లెటర్లు ఇచ్చినాయి, వాటిని బేస్ చేసుకుని సిడబ్ల్యూసి తీర్మానం ప్రవేశపెట్టాం, తీర్మానంలో తెలంగాణ ఇచ్చామన్నారు. ఇంతవరకు చట్టబద్ధత లేదు, అది జరగదు. ఎప్పుడు జరుగుతుంది? మన శాసనసభలో ఎమ్మెల్యేలు తీర్మానం చేసినప్పుడు, పార్లమెంట్లో ఎంపీలు తీర్మానం చేసినప్పుడు మాత్రమే తెలంగాణ ఇవ్వటానికి కుదురుతుంది. మరి ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? మీరందరూ ఇక్కడ రావడానికి కారణం ఏంటి? తెలంగాణ గనక విడిపోతే మిగతా 2 ప్రాంతాలు, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు రాజస్థాన్ ఎడారి మాదిరిలా మారే అవకాశం ఉంది, పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి
రూపాయిని మన ఇప్పటి వరకు పాలించిన మన ముఖ్యమంత్రులంతా తీసుకెళ్లి హైదరాబాద్ నగరంలో పెట్టారు, అభివృద్ధి చేశారు. దేనికోసం? హైదరాబాదు మనది అనే ఉద్దేశంతో, ఒకే ఒక ఉద్దేశంతో. మరి కానీ ఈరోజు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే మరి ఎక్కడికి పోతాం మనం? మన పిల్లలు లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడ పోతారు? మీరు వాళ్ళని తీసుకొచ్చి వ్యవసాయం చేయించగలరా? లేకపోతే ఉద్యోగం ఇప్పించగలరా? ఏమి చేయలేం. ఇది ఆచమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఉద్యమం రోజు రోజుకి తీవ్రతరం చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్ని సమైక్యంగా ఉంచే వరకు మన ఉద్యమం కొనసాగించాలని కోరుకుంటున్నాను. మరి నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటే లేని ఆంధ్ర వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్లలో పని మనుషులు అడిగారంట, మీరు ఇళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు, మీరు ఆంధ్రాకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఈ ఇళ్ళు మాకు రాసివ్వండి, ఎవరికి ఇస్తున్నారని అడిగారంట. మరి అంటే ఏ ఇదిలో తెలంగాణ ప్రజలు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. మరి రైతన్నలు ఇంతవరకు ముందుకు రాలేదు. ఎన్జిఓస్ కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ ఉద్యోగాలు మానేసి మేము ఉద్యోగానికి రాము, మేము సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రకటన వెలువడే వరకు కూడా ఉద్యోగాల్లో చేరాము, మేము పస్తులైనా ఉంటాం కానీ ఉద్యోగాలు చేయమని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చున్నారు. మరి మన రైతులు చేస్తున్నామా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. రైతన్నలు కదిలితే ఢిల్లీ పీఠం కదులుతుంది. అప్పటి వరకు ఎవరు భయపడరు, ఒక్క రైతులకే ఎవరైనా భయపడేది. కాబట్టి మీ అందరూ కూడా రేపటి నుండే మనం తెలంగాణ ప్రకటన విరమించుకునే వరకు మనం రక్తం దారబోసైన సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రకటనని చేసే విధంగా ఢిల్లీ పీఠానికి చెప్పుదాం. ఇప్పుడు మన గొంతుని ఢిల్లీకి వినపడేలాగా చెయ్యాలి. మరి ఎంతో కష్టపడి మేము ఊరు తిరిగి ప్రచారం చేసి ఇలా మీటింగ్ ఉంది రమ్మంటే వచ్చి అత్యధిక స్థాయిలో ఈ సభకు వచ్చి విజయవంతం చేసినందుకు మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు. మరి వారి ప్రసంగాల్లో మనకంటే గొప్పగా తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. వారి నోటి వినాల్సిందిగా కోరుతూ మరి ముందుగా ఎర్నేని నాగేంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య అధ్యక్షులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సమైక్య విడిపోతే విభజన జరిగితే రాష్ట్రం అయితే ఈ విషయాన్ని రైతులకి ముందు అవగాహన కల్పించడం కోసం, అలాగే ప్రభుత్వానికి నీటి సమస్య ఏ రకంగా రేపు వస్తే భవిష్యత్తులో ఏ రకంగా మనం ఈ ప్రాంతం అంతా బీడుబారిపోతుందో, అలాగే వ్యవసాయ కార్మికులకి పూర్తిగా ఉపాధి లేకుండా పోతుందో, మొత్తం టోటల్ గా అన్ని రంగాలు వ్యవసాయం మీద ఆధారపడిన అన్ని రంగాలు ఏ రకంగా దెబ్బతింటాయో అని చెప్పడం కోసం మరి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఉద్యోగస్తులు, మరి వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా అనేక రకాలుగా త్యాగం చేసి జీతాలు కూడా వదులుకొని ఇవాళ ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఇవాళ నిలబెట్టారు. బహుశా రేపో మాపో వాళ్ళకి పిలుపు వచ్చి వాళ్ళతో టాక్స్ కుదిరి వాళ్ళే కనుక సమ్మె నుంచి విరమింపజేస్తే వాళ్ళ యొక్క ఈ హైదరాబాద్ గురించి కానీ వాళ్ళ యొక్క దీని గురించి కానీ అన్ని రకాలుగాను పరిష్కారం అయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగిపోయే ప్రమాదం ఉంది. కానీ మరి 70% ఉన్న గ్రామాల్లో నివసించే ముఖ్యంగా యువకులెవరో గ్రామాల్లో నివసించడం లేదు. వ్యవసాయం చేసేవారు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ,
ఏజ్డ్ అంటే ముసలివారు, ఆడవారు, 40 ఏళ్ళు పైబడిన వారు, ఏ మాత్రం మరి సాంకేతిక నిపుణత లేని వారు మాత్రమే గ్రామాల్లో ఉంటున్నారు. ఖచ్చితంగా నష్టం వస్తుందని తెలిసి కూడా ఈ తరం మాత్రమే వ్యవసాయం చేయబోతోంది. రైతులైనా వ్యవసాయం చేస్తారు. వ్యవసాయ కార్మికులు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఏదో ఒక రకంగా ఉద్యోగాలకు పంపుకోవాలని చెప్పి కష్టపడి నష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇది ఎంతో కాలం కొనసాగే అవకాశం లేదు. గత 150 సంవత్సరాలుగా కాటన్ మహానుభావుని పుణ్యమాట 1833లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రతి 5గురిలో 2 చనిపోయారు డొక్కల కరువుతో. అక్కడైతే ఆడపిల్లనైతే కానీ చిల్లు కానీకి, మగపిల్లనైతే ఏగానికి, భార్యనైతే ఇంత అన్నానికి అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది నేను చెప్పేదిగా చరిత్ర చెబుతోంది. మరి ఆయన పుణ్యం అంటే ఇక్కడగా విదేశీయుడు ఈ ప్రాంతం మీద మక్కువని ఉండే, లేకపోతే ఏమన్నామని ఉండే, ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ, ప్రభుత్వం కూడా కాదు, దాని ద్వారా తంజావూరు, గోదావరి ధవళేశ్వరం, అలాగే కృష్ణా, కేసీ కెనాలు అనేక ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతానికి నీరు కల్పించి ఈ ప్రాంతంలో విపరీతమైన మరి ఉత్పత్తి జరిగి దేశానికి అన్నం పెట్టిన ఈ ప్రాంతం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీరు లేక, త్రాగడానికి కూడా నీరు లేక బీడుబారిపోతుందని చెబితే మీరు ఎవరో నమ్మరు. ఎందుకంటే ఇవన్నీ ఏదో చెప్తున్నారనే ఉద్దేశంలో మీరు ఖచ్చితంగా ఆ రకమైన ఆలోచనలో ఉన్నారు. దేవుడు ఉన్నాడు, ఇట్లా చంపేస్తారా అని అనుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం ఎడారంటే నేను ఎడారని చెప్పి ఇవన్నీ కూడా కట్టాం. కానీ ఈ సంవత్సరం మా గ్రామంలో ఆగస్టు 28, 29వ తారీఖుల్లో త్రాగునీటి కోసం కృష్ణా డెల్టాలో ఉన్న నీరు లేక త్రాగునీటి కోసం సుమారు 72 గ్రామాల్లో త్రాగునీటి కోసం 2 రోజులు విజయవాడలో నిరాహార దీక్ష చేశాను నేను. ప్లీజ్ శ్రీమతి సచివాణి గారిని వేది మీదకి రావాల్సిందిగా కూర్చున్నామండి. సచివాణి గారు ఒక్కసారి క్లాప్స్ తో స్వాగతం చెప్దాం. గట్టిగా గట్టిగా తప్పట్ల గట్టిగా. 50 మందిని ఉర్రూతలు సచివాణి గారు, శ్రీమతి సచివాణి గారిని వేది మీదకి రావాల్సిందిగా కూర్చున్నామండి. ఆహ్వానం పలుకుతున్నారు. అయిపోయిందండి, వద్దు అయిపోయింది, నేను తగ్గించేస్తున్నాను. రండమ్మా రండి, మీకోసం చూస్తున్నారు అందరూ. నేను ఎక్కడ మర్చిపోయాను. సరే, ఏదైతే ఏమైంది మొత్తం మీద ఖచ్చితంగా ఇదిగో 2 రోజుల పాటు నేను నిరాహార దీక్ష గత ఆగస్టు 28, 27వ తారీఖుల్లో త్రాగునీటి కోసం కృష్ణా డెల్టాలో త్రాగునీటి కోసం నిరాహార దీక్ష చేశాను. గత సంవత్సరం కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వలేదు, వర్షాధారంతోనే పండింది. ఈ సంవత్సరం అనేక ప్రాజెక్టులు నిండినప్పటికీ మొత్తం పైన ఉన్న ఆల్మట్టి, జోరాల, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండి మరి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన తర్వాత, సముద్రానికి వదిలిన తర్వాత మరి కృష్ణా బ్యారేజీకి నుంచి కాలువలకు నీరు వదలడం జరిగింది. మరి ఆ రకంగా విపరీతంగా సముద్రానికి నీరు పెడుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం మరి ఇట్లా జరుగుతుంటే మరి ఏ పరిస్థితుల్లోనూ మరి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడంతా ఎక్కువ గోదావరి డెల్టా ప్రజలు వచ్చారు. గోదావరి డెల్టా ప్రజల్లో ఖచ్చితంగా గోదావరిలో కరువు అనేది ఉండదు. గోదావరి నిండుకుండా ఏ పరిస్థితుల్లోనూ విపరీతంగా ప్రవహించి ఏటా వేలాది టీఎంసీలు, అంటే ఆ టీఎంసీలో లెక్కలోకి వెళ్ళను కానీ ఖచ్చితంగా విపరీతంగా నీరు సముద్రానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నీటి కొరత లేదు అని అనుకుంటున్నారు. కానీ గత 7 సంవత్సరాలుగా ఉన్న రికార్డుల ప్రకారం అక్టోబరు, నవంబర్ నెలలో గోదావరి ప్రవాహం 20 లక్షల క్యూసెక్కులుంటే, అదే జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో 20 లక్షలుంటే కేవలం మరి 25 నుంచి 30 క్యూసెక్కులు మాత్రమే అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో ఉంటుంది. మరి పైన చెప్తారా, పైన